Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. మనతో పాటు స్టూడియోలో సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్స్ అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, రీసెంట్గా అమీర్పేట్ ఉమెన్స్ హాస్టల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని వచ్చి ఇప్పుడు మాట్లాడింది హాస్టల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవో జరుగుతున్నాయని. ఆ హాస్టల్ కూడా పొలిటికల్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పి వాళ్ళు అక్కడ కొట్టుకునే వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అసలు ఇప్పుడున్న అంటే పేరెంట్స్ ఎంతో హోప్స్ పెట్టుకొని ట్రస్ట్తో వెళ్ళి చదువుకోండి అమ్మా, జాబులు చేయండి అమ్మా అని పంపిస్తే అమ్మాయిలు వచ్చి ఇక్కడ సెక్యూర్డ్ అని చెప్పి ఒక ప్లేస్లో ఉంటున్నప్పుడు అలాంటి పనులు చేసే ఒక నలుగురు ఐదుగురు వల్ల మిగతా ఉమెన్స్ అందరూ కూడా ఎఫెక్టెడ్ అవుతున్నారు. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఒకటమ్మా, నేనేమంటున్నానంటే ఎత్ర నారి అంతే తత్ర దేవత. ఎక్కడైతే ఒక మహిళని ప్రేమిస్తామో, గౌరవిస్తామో, పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వ్యాస్ట్గా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. ఎవరు ఫోన్లో ఏముంది, ఎవరు ఫోన్లో ఏం జరిగింది, ఎవరు ఎంతమంది కమ్యూనికేషన్ ఉన్నారనేది మనం చెప్పలేం. ఎందుకంటే వేరే వాళ్ళకి మన ఫోన్ తీసుకునే అధికారం లేదు, వేరే వాళ్ళకి మన ఫోన్ చెక్ చేసే రైట్ ఎవరికి లేదు ప్రపంచంలో. దాన్ని రైట్ టు ప్రైవసీ అంటారు. అలాగే మీకు ఒక విషయం చెప్తాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. ఒక మహిళ తనకు తానుగా ఎవరు ఫోర్స్ చేయకుండా, ఎవరు అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా తనకు తానుగా ఆమె వ్యభిచారానికి చేస్తే ఎవరు కూడా ఏమంటానికి లేదు. ఆమె ఒక బాధితురాలాగానే చూడాలి, మనం ఒక విక్టిమ్గానే చూడాలి. అది మన చట్టంలో ఉంది ఇప్పుడు. కాబట్టి ఒక మహిళ తను స్వచ్ఛందంగా తాను వ్యభిచారంగా చేస్తే దాన్ని ఎవరు అంటానికి కూడా లేదు. కాబట్టి అలాంటి వెసులుబాటు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రైట్ టు ప్రైవసీగా నా ఫోన్ చెక్ చేసే అధికారం మనకు లేదు. అలాగే ఒక మహిళ కానీ పురుషుడు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది, ఒక వ్యక్తితో కాకుండా ఎక్కువ మందితో కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ మన ఇండియాలో, మన భారతదేశంలో మనకంటూ కొన్ని మనం ఎథిక్స్ పెట్టుకున్నాం కాబట్టి అసలు ఆ పీజీస్ అలాంటి వాటిని టార్గెట్గా పెట్టుకొని మంచిగా ఉన్న అమ్మాయిల్ని కూడా డబ్బులు ఆశ చూపించి చెడగొట్టడం అనేది ఈ సిస్టమ్, ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. నేను అనేది మీరు చెప్పేది సిస్టమేటిక్ విషయంలో నేను ఎప్పటికీ ఖండిస్తా. ఇప్పుడు భారతదేశం కర్మభూమి, మీరు అవునన్నా కాదన్నా, మన ఎథిక్స్, మన ప్రేమలో, మన కుటుంబ వ్యవస్థ విషయంలో అది నేను ఖండించాల్సిందే. కానీ చట్టంలో ఉన్న వెసులుబాటు మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలంటే ఏముంటది? చట్టమే కదా. అవును. ఇప్పుడు మనంతా క్రమశిక్షణలో ట్రాఫిక్ రూల్స్ పాట్ల చేసుకుంటా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది. చట్ట పరిధిలో మనం పనిచేసి బతకాలి, సమాజంలో ఉండాలి. అంటే మీకు చట్టమే వెసులుబాటు ఉన్నప్పుడు అక్కడ మనం వాళ్ళని ఎట్లా మనం కంట్రోల్ పెట్టగలుగుతాం? ఇప్పుడు మహిళకి ఒక నాలెడ్జ్ ఉంది, సో నేను లీగల్గా నేను చేసుకోవచ్చు, వ్యభిచారం చేసుకోవచ్చు, నా ఇష్టం అన్నప్పుడు మీరేం చేయగలుగుతారు? పోలీసు వ్యవస్థ ఏం చేసిద్ది చెప్పండి? పోలీసు వ్యవస్థ ఏం చేసిద్ది? సిస్టమ్ మారాలి. సిస్టమ్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, ఏంటిగా మనం ఇది చేస్తున్నావు అంటే నువ్వెవరు చెప్పడానికి? నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నువ్వు చెప్పేది ఏంటి? మరి నీ ఫోన్లో ఎందుకమ్మా ఇలా చేస్తావు? నా ఇష్టం, నా ఫోన్ నా ఇష్టం, రైట్ టు ప్రైవసీ నీకెందుకు ఇస్తా? నువ్వెవరు చెప్పడానికి? నాకు ఐ హ్యావ్ ద రైట్, నా రైట్లో నువ్వు కలెక్ట్ చేసుకుని నీ మీద నేను ఫైల్ చేస్తా అంటారు. అవునా కదా? అదేంటి సార్ ఇలాగుంది, చట్టం ఏంటి ఇలా ఉంది అంటే చట్టం సమాజానికి అనుకూలంగా మారిపోతుంది. లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ రోజుల్లో నేరమా? ఒకప్పుడు చూస్తే ఎవరిని అమ్మాయి అబ్బాయి బండి మీద పోతుంటే మేము ఇంతగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏముందండి? అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ వ్యవస్థలో మనం జెన్యూన్గా ఉండాలి. మనం ఈ వ్యవస్థలో బలి కాకూడదు, ఈ బురద మనం అంటించుకోకూడదని ఎవరికారే అనుకోవాలి తప్ప ఇప్పుడు మీరు చెప్పిన హాస్టల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఆమె ఎవరో బయటకు వచ్చింది, సంతోషం. మరి ఇన్నాళ్ళు ఎంతమంది జరగలేదా? ఇప్పుడే జరిగిందా? మరి గతంలో జరిగినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? అంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి ఈ అమ్మాయి బయటకు వచ్చింది. మిగతా వాళ్ళకి ఇష్టం అనే అర్థమా? నా ఉద్దేశం అది కాదు. చెప్తాను, కొంతమంది డేరు లేకపోవచ్చు, కొంతమంది అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది బెదిరింపులకు గురి కావచ్చు, కొంతమంది మనకెందుకు గాలిపోయే కంపెనీ మనం కొంతమంది అనుకొని ఉండొచ్చు, కొంతమంది దాంట్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ కింద పోనీలే అనుకొని ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం కేవలం ఒక పీజీ హాస్టల్లో ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కానీ అది అంతకుముందు ఏం జరగట్లేదా? జరుగుతున్నాయి. ఎన్నో వెబ్సైట్లు లేవా? ఆమె ఎవరో సినిమా యాక్టరా, డాన్సర్, నాకు తెలియదు. మొన్న ఒక దాంట్లో 399 రూపాయలు మీరు పే చేయండి, నా అందాలను చూపిస్తా అని చెప్పి మొన్న దాకా ఒకళ్ళు దాని ఏమంటారు ఇన్స్టాలో దాని ఏమంటారు సబ్స్క్రిప్షన్ చేయలేదా? ఆ దిశగా ఎంతమంది చేయట్లేదా? దానికి ఏమంటారు మీరు? తప్పే, ఎక్కడైనా తప్పే. అదే అంటే నేను అనేది. ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ వ్యవస్థ అరచేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ఆపగలుగుతాము? ఎలా ఆపగలుగుతాం? ఎవరు ఆపలేరు. అవును, నా ఇష్టం, నా శరీరాన్ని నేను చూపించుకుంటా, 400 పెడతా, 500 పెడతా, నా ఇష్టం అది. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా
మా మా చిన్నప్పుడు కొన్ని సినిమాలు వచ్చాయి, షకీల సినిమాలు అవన్నీ వచ్చాయి. ఇప్పుడంటే జనాభాకు తెలియదు ఇవన్నీ. 20 years బ్యాక్ కొన్ని సినిమాలు వచ్చాయి, అవి దీనికి సంబంధించిన మూవీస్ వచ్చాయి. అడాల్టరీ ఉండేది, అడాల్టరీ సంబంధించిన ఏ కంటెంట్ మూవీస్ వచ్చాయి. అయితే ఏమవుతుంది ఇప్పుడు ఆమె ఏమంటుంది, మీరు ఇట్లా చూడదలుచుకుంటే రండి అంటుంది, అది మీ ఇష్టం. బలవంతంగా అయితే రండి రండి అని అనట్లేదు కదా, అది మీ ఇష్టం. మీరు వెళ్ళమాకండి, జాయిన్ అవ్వమాకండి, అది కదా. ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి బీకిని వేసుకొని ఫోటోలు మనం చూస్తున్నాం, బ్యారికేడ్స్ పెడుతుంటారు, చాలా చూస్తున్నాం అక్కడెక్కడ పెద్ద పెద్ద పెడుతుంటారు. మరి దానికి ఏమంటారు మీరు? కనబడుతూ ఉంటాయి కదా, రోడ్డు మీద వెళ్తే ఎన్నో ఉంటాయి ఫోటోలు కనబడతా ఉంటాయి, రోడ్ల మీద కూడా కనబడుతూ ఉంటాయి. అంటే మీరు స్కిన్ షో చూపించకూడదు అని అనడానికి లేదు కదా, అది ఆ ఇష్టం. మోడలింగ్ చేస్తుంది. ఇప్పుడు మోడలింగ్ మనం అక్కడ ఏదో జరుగుతుండే మోడలింగ్ పోటీలకి మనం వెళ్తే అందరూ అలా మోడలింగ్ డ్రెస్ వేసుకుని వెళ్తుంటారు, అది వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది అంత మాత్రం లేదు మన దేశంలో మీరు ఫుల్ బట్టలు వేసుకుని మోడలింగ్ చేయాలంటే కుదరదు కదా. కొన్ని సినిమాల్లో స్విమ్ షూట్లు వేసుకుని పాటలు జరుగుతూ ఉంటాయి, ఆ సినిమానికి అనుకూలంగా ఆ స్విమ్ షూట్ ధరించాలి. అది లేదు ధరించకూడదు, మా కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం అని మీరు అనగలుగుతారా? చెప్పండి. ఇలా అంటే మరి అక్కడి నుంచి మీరు రావాలి, మార్పు అనేది. ఎవరు పోరాడతారు, ఎవరు చేస్తారు? కాబట్టి ఒక సంఘటన ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు, ఈ సంఘటన ఈరోజు జరిగింది కాదు, దీని వెనక ఎన్నో పరిణామాలు జరిగితేనే బరస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఒక్కటేనండి, ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా మన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి, మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆత్మని మనమే కాపాడుకోవాలి. ఎవ్వరు చెప్పడానికి లేదు. మీకు భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చిన హక్కు, ఆత్మరక్షణ హక్కు ఉంది. దాని ప్రకారం మీకు ఏదైనా జరిగితే చూడండి. లేదు మీకు అలాంటి హాస్టల్ నచ్చలేదు, కంప్లైంట్ చేయండి. 100కి ఉంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో మొన్న వచ్చింది బయటకి, ఆమె అదే ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ అమ్మాయి ఒక మొన్న జాయిన్ అయినట్టుందేమో, స్టార్టింగ్లోనే ఈ అమ్మాయి జాయిన్ అయ్యి చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా. అంటే గతంలో కూడా జరిగింది కదా, ఈ కొత్తగా జరిగింది ఏం కాదు కదా. కాబట్టి ఏంటంటే ఎవరు కావాలి చర్చించుకోవాలి, ఎవరు కావాలి చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనీ మైండెడ్ అయిపోయింది. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మీరు అవునన్నా కాదన్నా, అది ఇప్పుడు కాదు, కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు కొత్తగా మనం వినేది మాట ఏం కాదు అది. కాబట్టి డబ్బులు ఉంటే ఒక రకంగా ఉంది, డబ్బులు లేకపోతే ఒక రకంగా ఉండేది. జనాప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మీకు ఎంతమంది పిల్లలని అడిగేవాళ్ళంట, ఇప్పుడు అసలు అడిగేది నువ్వు ఎంత సంపాదించావు అడుగుతున్నారు. నువ్వు ఏ వాచ్ పెట్టుకున్నావు, ఈ వాచ్ ఖరీదు ఎంత, నువ్వు వేసుకుని చెయ్యి అంత, ఇదే అంత, ఇది అడుగుతున్నారు. అరువులో తిన్నావా బాబు, ఉన్నావా, అందరు కులాసేనా అడిగేవాళ్ళు పోయి, అన్నా ఏందన్నా ఎట్లా ఉన్నావు, ఏంది బాగా సంపాదించా ఉంటా కదా, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్ల దాకా వెళ్ళిపోయి, ఇది అడుగుతున్నారు. అంటే దేంటి ఏమంటారు మీరు? దాన్ని బట్టి అందరూ మారాల్సి వస్తుంది, మొత్తం మనీ మైండెడ్ అయిపోయారు కాదంటారా? ఇప్పుడు ఆజాద్ ఏ కార్లో వచ్చాడని చూస్తారు ఎవరన్నా, ఆజాద్ మామూలు నడుచుకున్న బస్సులో వచ్చారు అంటే నేను ఎందుకు మీరు ఫంక్షన్కి వెళ్తారు కదా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏ రిక్షాలోనో జనరల్గా చెప్తున్నాయి, సైకిల్ మీద వెళ్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, లేదా ఒక బెంచ్ కార్లో వెళ్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, డిఫరెన్స్ ఉంటుంది. మీరే ఓపెన్గా చెప్పండి. మన ఏదో సినిమా చూశాను నేను, చిన్న మొక్కే, చెల్లినికి ఇంటికి పిలుస్తాడు ఆయన, ఇది ఇల్లు ఓపెనింగ్ సెరమనీకి పిలిస్తే చాలా పేదవాళ్ళు, ఇద్దరు పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, వదినాను అన్నయ్య, వీళ్ళిద్దరు వెళ్తారు, సైకిల్ మీద వెళ్తారు. వెళ్తే వీళ్ళని పట్టించుకోరు, వాళ్ళు సొంత చెల్లెని కూడా పట్టించుకోరు. వెళ్ళిపోయి ఏదో అందరు వేరే వాళ్ళ ఫోటోలు దిగటం అవి చేస్తుంటారు. ఈ అమ్మాయి వచ్చి అడుగుతూ ఏందన్నా నన్ను ఎట్లా చూసుకున్నావు అంటే, ఆగమను మరి 2 నిమిషాలు ఆగు, ఫోటోలు దిగుతా అంటాడు. ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏంటి బావా మనల్ని ఎట్లా చూస్తున్నారు, మా అన్నయ్య అని వెళ్తే ఇలా చేసేసారంటే, సరే ఆర్థికంగా ఇలా ఉండాలి, ఏదో చిన్న స్టోరీ అది. అంటే ఎక్కడ మార్పు రావాలి ప్రజల్లో? డబ్బులకి ఇచ్చే గౌరవం మనిషికి ఇవ్వట్లేదు కదా. నిజం, మీరే చెప్పండి. ఇప్పుడు చూసే ప్రేక్షకులు అందరూ దయచేసి చెప్తున్నా, ఒకసారి గుండె మీద ఆలోచించుకొని చెప్పండి, గుండె మీద చేసుకొని డబ్బులకి ఇస్తున్నావా మనం, మీకైనా నేనైనా మీరైనా ఎవరైనా డబ్బులకి ప్రయారిటీ ఇస్తున్నావా, మనిషికి ప్రయారిటీ ఇస్తున్నావా? మనుషులకి ప్రయారిటీ ఇచ్చే సీన్ ఉంటే అసలు ఈ తప్పులన్నీ చేయాల్సిన అవసరం, జరగాల్సిన అవసరం ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. డబ్బులు ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అదే ప్రాసెస్లో జనాలు పరిగెట్టేస్తారు. తప్పదు కదండి, అవసరాలు అలా ఉన్నాయి కదా. పెట్రోల్ పోయిన లాస్ట్ వీక్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ వీక్ ఎంత ఉందమ్మా చెప్పండి, మీరు చెప్పండి. బియ్యం ఎంత ఉన్నాయి లాస్ట్ వీక్, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఎరువులు రేటు పెరిగింది, మా ఎరువు రేటు 300 పెరిగింది బస్తాకి, దానికి ఏమంటారు? అన్ని పెరుగుతున్నాయి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్. నేను మానవత్వంగా ఉంటాను, లేకపోతే నేను స్కిల్ డెవలప్ చేసుకోను, లేకపోతే నేను చెయ్యను అనుకుంటే నీకు రేపొద్దున ఫుడ్ ఎవరు పెడతారు, నీకు అన్నం ఎవరు పెడతారు రేపొద్దున? ఎన్ని అవకాశాలు. ఒక సిటీలో ఒక మనిషి బతకాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి, ఒక ఫ్యామిలీ బతకాలంటే? సింపుల్ 30,000 కావాలి మినిమం. ఊర్లోనే 10,000 20,000 అవుతున్నాయి బతకాలి అంటే. ఒక రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతే 1000 రూపాయలు అవుతున్నాయి. మరి ఏమంటారు మీరు?
సో ఏది ఏమైనా కూడా బేసిక్ ఎథిక్స్ ని సెట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది, ఎలా ఉండాలనేది కూడా మన అంతే, చేతుల్లో. దానికి మించింది ఏం లేదు. ఓకే అజిత్ గారు, అండ్ చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి మీలో ఎవరికైనా అండ్ ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆజాద్ గారితో మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆయన నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.